నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా అక్కయ్య వలసలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో పాల్గొన్న అచ్చెన్నాయుడు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. బాపట్ల జిల్లా తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమం, రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ స్పష్టీకరణ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అక్కయ్య వలసలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే తప్పుల తడకగా మారిందని, వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. గత పాలకుల వల్లే పుస్తకాలపై సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోకుండా తాము అధికారిక రాజముద్రతో వీటిని అందజేస్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి గౌరవ శాసనసభ్యుడి వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళినా అర్జీలు వస్తున్నాయి. అర్జీ అంటే మీ సమస్య పేపర్ మీద రాసి మాకు ఇస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి అర్జీల్లో 100 అర్జీలు వస్తే అందులో 90 అర్జీలు ఒక్క రెవెన్యూ సమస్యల మీదే వస్తున్నాయి. అంటే రెవెన్యూ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారో గత పాలకులు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు గతంలో పరిపాలన చేసేవారు. వాళ్ళు మనకి మంచి చేశారో చెడు చేశారో దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ మాత్రం బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి మనందరం ఒప్పుకోవాలి. నేను అప్పుడు పుట్టానో లేదో నాకు తెలియదు. నాకు అసలు రెవెన్యూ మీద అవగాహన ఉందో లేదో తెలియదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. గతంలో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ రికార్డ్స్ మీద జమాబందీ జరిగేది. జమాబందీ అంటే రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి రావడం, ఒక రచ్చబండ మీద కూర్చోవడం, ప్రతి రైతుకి పిలవడం, మీ భూమిది ఈ సంవత్సరంలో మీరు ఏవైనా లావాదేవీలు చేశారా, మీ భూమిలో ఏవైనా తేడాలు ఉన్నాయా అని ప్రతి సంవత్సరం సరిచేసి మీ భూమిని మీకు నిక్కచ్చిగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేసేవారు. కాలక్రమేణా ఆ వ్యవస్థ అంతా కూడా పోయింది. ఒక సామెత ఉంది, ఏదైనా ఒక మంచి పని చేస్తే దాని వల్ల ఫలితాలు రావాలి. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రీసర్వే అని పేరు పెట్టి మొత్తం రెవెన్యూ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిందంటే రైతు సమక్షంలో చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కాదు. బాధరగా నేనేదో రీసర్వే చేస్తున్నాను, రైతుల్ని ఉద్ధరిస్తున్నానని చెప్పి ప్రబలంగాలు పంపుకోవడానికి ఆఫీస్ లో కూర్చొని చేయడం వల్ల మొత్తం రికార్డులన్నీ కూడా తారుమారవడం. మా తాతల తండ్రుల నుంచి నాకున్నటువంటి భూమి ఎవరు వచ్చి అడిగేవాడు కాదు, సమస్య ఉండేది కాదు. నువ్వు రీసర్వే చేయడం వల్ల నా భూమిలో 5 సెంట్లో 10 సెంట్లో నీది కాదని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడే ఉదాహరణకి మీ ఊర్లో కూడా మా తాతకున్న భూమి 5 సెంట్లు నాకు కాదని చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి రీసర్వే వల్ల నేను సంవత్సరాల కొద్ది తిరుగుతున్నాను, నా సమస్యకు పరిష్కారం కావడం లేదని ఇప్పుడే మన సమక్షంలో చెప్పారు.
ఎంత దారుణంగా ఈ వ్యవస్థను తయారు చేశారో మీ అందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది. సామెత ఏంటంటే పెనములో తీసి పొయ్యిలో పడేశారు. ఈ సమస్యను సరిచేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి 18 మాసాల నుంచి రెవెన్యూ వ్యవస్థను సరిచేయాలి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ సరిచేయాలని అనునిత్యం పర్యవేక్షిస్తున్నా ఒక సబ్ కమిటీ వేసి ప్రతి క్యాబినెట్ లో కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరుపుతున్నా సమస్య పరిష్కారం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితిలో 1 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్కరు నాకు భూ సమస్య ఉంది అని చెప్పకుండా చేయాలని ఒక టాస్క్ అధికారులకు అప్పచెప్పిన విషయం ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పంగలూరు మండలం తూర్పు తక్కేళ్లపాడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత 20 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం హక్కుదారుల ఫోటోలు లేకుండా జగన్ బొమ్మలు వేసుకుందని మంత్రి రవికుమార్ విమర్శించారు. ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం దేశానికే రోల్ మోడల్ అని, ముఖ్యమంత్రి పాలనా విధానాలు, సంస్కరణలు సవాళ్లను అధిగమించే తీరు ఆర్థిక, రాజకీయ, సామాజిక నిపుణులకే కేస్ స్టడీ అని కొనియాడారు. 76 ఏళ్ల వయసులో రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టం ఇతర ముఖ్యమంత్రుల్ని ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకొచ్చారు. భూమి యాజమాన్యం, పట్టాదారు పాస్బుక్ రెండు కలిపి పాస్బుక్ ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి ఉన్నటువంటి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ రెండు కలిపి ఏదైతే వారి భూమి హద్దులు ఉన్నాయో హద్దులు కూడా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. భూమి ఏ రూపంలో ఉంది, కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకోబోయాడు. గట్టు రాళ్ల మీద, భూమి హద్దుల మీద కూడా బొమ్మ వేసుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాళ్లు కొట్టిన వాళ్ళు ఇవాళ రోడ్లు పాలయ్యారు. ఎవరైతే రాళ్లు కొట్టారో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి అవి ఏం చేయాలనో దిక్కు తోసుకు రోడ్లు పాలయ్యారు. ఒక పక్కేమో పాస్బుక్ మీద ఆయన బొమ్మలు పిచ్చి, రంగులు పిచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ 2 పిచ్చిలతో ఇంటికి పోయాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జోలికి వచ్చాడు. తాత ముత్తాతల ఆస్తులు హద్దులు మార్చడమో, 10-1 అడంగలు మార్చడమో, పాస్బుక్లో మార్చడమో, అనేక రకాలైనటువంటి ఆస్తి వివాదాల్లో చేయబెట్టి తలదూర్చి వాళ్ళ పార్టీ నాయకులు అక్రమంగా భూములు కాజేయాలని చూసి, స్థలాలను కాజేయాలని చూసి ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు.
ఈ రోజున చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కృషి చేసి ఈరోజు శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇక ఎవరు చెరిపివేయలేని విధంగా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దేశంలో ఫస్ట్ అమలు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో రిలీజ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుంచి 9వ తేదీలోపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 2 పుస్తకాలు ఉండేవి. ఒకే పుస్తకం ప్రింట్ చేసి ఒకవేళ ఎక్కడైనా బుక్ మిస్ అయినా ఆన్లైన్లో లేకపోతే సచివాలయం పోయి అప్లై చేసుకుంటే డూప్లికేట్ పాస్బుక్ కూడా పొందేటువంటి విధంగా కూడా ఈరోజు గవర్నమెంటు అన్ని రకాల హక్కులు, అన్ని రకాల ఆస్తులకు రక్షణ, ఎవరి ఆస్తి వారికి ఉండేటువంటి విధంగా రాజముద్రతో ఇచ్చారు ఈరోజు. లేకపోతే మేము కూడా ఎన్టీఆర్దో చంద్రబాబు గారిదో వెయ్యాలనే అటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, వారి ఆస్తి మీద ప్రభుత్వం ముద్ర ఉండాలి తప్ప పార్టీ నాయకులది ఉండకూడదనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి చంద్రబాబు గారు ఈరోజు పాస్ పుస్తకాల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఈరోజు గొట్టిపాడులో స్టార్ట్ చేశాం. ఉన్నవ, అప్పాపురం ఈ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో ఈరోజు ఇస్తున్నారు. వారం రోజుల్లో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో షెడ్యూల్ వేసుకొని ప్రతి గ్రామంలో ఎవరికి ఆస్తున్నా 10 సెంట్లున్నా వారికి పాస్బుక్ ఇవ్వటం జరుగుతుంది. ఇది పనిచేసేటువంటి ప్రభుత్వానికి, అవగాహన లేక స్వార్థంతో ఆస్తులు కాజేయాలనేటువంటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా ఇది. కనుక ఈరోజు మంచి చేసే ఆలోచనలు, మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి. ఈ సర్కారు, ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. చంద్రబాబు గారు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటే అప్పులున్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చి తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారికి ఈరోజు పేదల సేవలని నిన్న పెన్షన్లు పంపిణీ చేశాం 31. ఈరోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ప్రతిరోజు పండుగ అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తాం. విద్యుత్ ఛార్జీలను పెంచకూడదన్న సీఎం చంద్రబాబు హామీ మేరకు 4,498 కోట్ల ట్రూ యాప్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూస్తుందన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి సుమారు 32,000 కోట్లను ప్రజలపై భారం వేశాడని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ ₹3.50 వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ కు ₹50 తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ 18 నెలలుగా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన కష్టాలు, బాధలు, వ్యతలు, దౌర్జన్యానికి గురైనటువంటి స్థితి, ఒక దుర్మార్గమైన పరిపాలనని 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజలు, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన లేదు కదా, అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంతమొందించి 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా
గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు నెత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్ట్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారో డైవర్ట్ చేయగలరో వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను, మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుందని నెత్తి నోరు బాదుకున్న సందర్భం. అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు, మీ మాటలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నారు. దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపి 5,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 4,497.8 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ట్రూ అప్ ఛార్జెస్ని కంటిన్యూ చేయడానికి అనుమతి ఇవ్వని కోరినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకూడదు, కాబట్టి ప్రజలకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు. గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపిందో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించాలి, వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు, జగన్మోహన్ చేసినటువంటి అరాచకత్వాన్ని కొనసాగించకూడదనేటువంటి ఆలోచనతో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్ దాన్ని తగ్గిస్తూ 4,497.8 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ఈ నూతన సంవత్సరం కానుకగా ప్రజలకు 5,000 కోట్లు 4,500 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరైతే గతంలో ఛార్జీలు విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా పెంచినటువంటి సందర్భం. ఆఖరికి ఆక్వా ఛార్జెస్ 3.5 రూపాయకి పెంచితే ఆక్వా ఛార్జెస్ యూనిట్కి 3.5 రూపాయలు చేస్తే మీరు దాన్ని 1.5 రూపాయి 1.50 అంటే ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక సముచిత నిర్ణయం, సాహసోపేత నిర్ణయం. విద్యుత్ కొనుగోలు జగన్ కాలంలో 5.19 పైస్ పర్ యూనిట్ ఉంటే ₹5.19 పర్ యూనిట్ కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ₹4.90 తీసుకున్నారు. అంటే యూనిట్కి సుమారు 29 పైసలు తగ్గించారు. ముఖ్యమంత్రి పదవులతో చంద్రబాబు వైఎస్ కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాయలసీమను అభివృద్ధి చేసింది శూన్యమని, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మాటలతో కాలం గడిపారని, కడప జిల్లా నుంచి వైఎస్ కుటుంబం 11 ఏళ్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించిందని చెప్పారు. కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్యలు సీఎం అయ్యారని, 40 సంవత్సరాలు రాయలసీమ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారని, అయినా సొంత ప్రాంతాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మరి పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు 15 సంవత్సరాలు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమకు ఏమి చేశాడు అని అంటే నాకైతే ఏమి కనపడటం లేదు. మాటలు తప్పించి బనకచెర్లు అంటాడు, పోలవరం అంటాడు, వింటాడు, అంతే. ఏమి జరిగింది? 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? 0. చెప్పక తప్పదు. మరి పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా నుంచే వచ్చాడు. 3 సంవత్సరాలు మాటలతోనే గడిపేశాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దాదాపుగా 11 సంవత్సరాలు పరిపాలించారు. వారు ఏం చేశారు రాయలసీమకి? ఏదైనా ఉంటే చెప్పొచ్చు. ఏమీ నాకు కనపడలేదు.
ఆర్థికంగా బాగా ఎదిగారు. రాయలసీమ జిల్లాల్లో ఈ 2 కుటుంబాలు, చంద్రబాబు నాయుడు కుటుంబం, రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. 2 కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయి, అనుమానం లేదు. నాకేం బాధ లేదు, సంతోషం. పోనీ ఏమైతే అయింది. పక్కనే కర్నూలు జిల్లా నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు, సంజీవ రెడ్డి సంవత్సరాలు అయిపోయింది. మరి 40 సంవత్సరాల్లో 7 ముఖ్యమంత్రులు రాయలసీమకు ఏం చేశారు అని అంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు. హైదరాబాద్లో చేశామంటారు, అక్కడ చేశాం, ఇక్కడ చేశాం. మరి నిరుద్యోగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. మరి ఈ మధ్య గంజాయి అని, అదని, ఇదని వీటికి అలవాట్లు అయిపోతున్నారు. కారణం వాళ్ళల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ వ్యాపకాల్లోకి వెళ్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను అనంతపూర్ రావడానికి ముఖ్యమైన కారణం, అనంతపూర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు, నాకు మంచి స్నేహితుడు, బిఎన్ యుగంధర్. ఇక్కడ నుంచి రాయి సిరేస్తే తాడిపత్రిలో పడుతుంది. తాడిపత్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో నుంచి పుట్టాడు బిఎన్ యుగంధర్. ఐఏఎస్ అధికారి అయ్యాడు. మరి బిఎన్ యుగంధర్ గారు రాజంపేటలో పెళ్లి చేసుకున్నాడు. ఈ కుటుంబంలో ఈ భార్య భర్తలకు పుట్టినటువంటి బిడ్డే సత్యనాదెళ్ళ. రాయలసీమ ముద్దు బిడ్డ. 7 ముఖ్యమంత్రులు చేయగలిగినటువంటి బిడ్డ రాయలసీమలో పుట్టాడు. తాడిపత్రి పక్కన ఒక తండ్రి, పక్కనే అక్కడ రాజంపేటలో తల్లి. వీళ్ళకు పుట్టినటువంటి బిడ్డ మొన్న ఢిల్లీకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అయ్యా, నేను పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నాను, ట్రంప్ ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నాడు, ఒక దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ఆయనకు. ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన చెప్పగానే ఢిల్లీలో పెద్ద ఆయనకు మనసు పడ్డది, వరే రే 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 రే, దీన్ని మనం గుజరాత్కి ఎత్తుకొని పోవాలని మనసులో పడ్డది. మార్గాలు ఎత్తుకుతున్నాడు, అన్ని రకాలుగా ప్రిపరేషన్స్లో ఉన్నాడు ఢిల్లీలో పెద్ద ఆయన. మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడే కాదు, ప్రతి నిరుద్యోగే కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మన ప్రాంతం రాయలసీమ అంటే మరి రాళ్ల సీమ అంటారు. రాళ్ల సీమను రతనాల సీమ చేసుకునేదానికి ఇది ఒక్కటే మార్గం. ఈ 70 సంవత్సరాల్లో ఇంత తప్ప ఏది లేదు. నేను ఈరోజు అనంతపూర్ నుంచి చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డకు నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా హరీష్ రావు మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పనుల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకుని కూల్చివేతను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమం, రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ స్పష్టీకరణ. సిసిసి సమాప్తం.